హాయ్ గైస్. ఈరోజు తొలి ఏకాదశి అనే ఫెస్టివల్ మనం ఎందుకు జరుపుకుంటాం అనేది తెలుసుకుందాం. ఫస్ట్గా తొలి ఏకాదశికి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి అండ్ శాయన ఏకాదశి, దేవశాయని ఏకాదశి, ఇలా మల్టిపుల్ నేమ్స్తో పిలుచుకుంటాము. అండ్ తొలి ఏకాదశి అంటే దక్షిణాయనం మొదలైన తర్వాత వచ్చే ఫస్ట్ ఏకాదశిని తొలి ఏకాదశిగా సెలబ్రేట్ చేసుకుంటాం, రైట్. దక్షిణాయనం అంటే ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది కదా, అట్లా సన్కి నార్త్ పోల్ నుండి సౌత్ పోల్కి షిఫ్ట్ అవ్వడం దక్షిణాయనం మొదలవుతుంది అనమాట అప్పుడు. సో అది మొదలైన తర్వాత వచ్చే ఫస్ట్ ఏకాదశిని తొలి ఏకాదశిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ మన ఇతిహాస ప్రకారం ఈ రోజు తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో అలా యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుక్లపక్ష ఏకాదశి రోజు దాని నుండి బయటికి వస్తాడు మళ్ళీ. ఈ 4 months లో ఎవరైతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ పైన, వాళ్ళ మైండ్ పైన, వాళ్ళు థాట్స్ పైన అండ్ మెటీరియలిస్టిక్ డిజైర్స్ పైన ఫుల్ కంట్రోల్ ఉంటుంది. సో ఎవరైతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తారో ఈ 4 months చాలా క్రూషియల్ అండ్ చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తొలి ఏకాదశి. మనం ఇట్లా అన్ని ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే వి షుడెంట్ ఫర్గెట్ అవర్ హిస్టరీ అండ్ అవర్ కల్చర్. థ్యాంక్ యూ గైస్. బాయ్.